నేను చాలా దగ్గరగా చూశాను సార్ పవన్ కళ్యాణ్. చాలామంది మాటలు చెప్తారు కానీ ఈయన చేతలు ఉండవు సార్. నిజంగా మొన్న మాకు చిన్న చిన్న అవమానాలు ఎన్నో జరిగినా సరే వేరే పార్టీలోకి వెళ్లకుండా అలా న్యూట్రల్గా ఉండిపోయి నేను ఏ పార్టీ వైపు చూడకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఈ హృదయంలో ఈ స్థానం పవన్ కళ్యాణ్ గారు అలా ఉండిపోయింది. ఆయనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, మనం కష్టాలు అవమానాలు ఎదుర్కోవడం తప్పు లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకి రమ్మని మీకు స్వాగతం పలికింది. ఇటు పక్క చంద్రబాబు గారు టీడీపీ పార్టీలోకి రమ్మంటే ఏ పార్టీని సెలెక్ట్ చేసుకోవాలి? ఇద్దరు కూడా నాకు చెట్టు కన్నులు అండి. ఇక్కడ మీకు ఆప్షన్ లేదండి, మీకు ఒకటే ఆప్షన్ ఉంది. రెండు కళ్ళు అయినా ఎమ్మెల్యేగా ఆఫర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి వెళ్తారా, నిజంగా ఉన్న చంద్రబాబు గారి పార్టీలోకి వెళ్తారా? అంత పిచ్చి సార్ నాకు. అంటే దీంతో మేము అర్థం చేసుకోవచ్చు, మీకు ఆఫర్ వస్తే జనసేనలోకి వెళ్తారని. ప్రధానమంత్రి గారితో కూడా 3 సార్లు రాష్ట్ర అవార్డు తీసుకోవడం జరిగింది, జాతీయ అవార్డు. మా గ్రామం ఏ రకంగా అభివృద్ధి చేశామో అదే రకంగా అన్ని గ్రామాల అభివృద్ధికి అసలు ఎవరు వెళ్ళని మారుమూల ప్రాంతాలకి అంటే అసలు అక్కడికి వెళ్ళాలంటే నాయకులు భయపడతారు. ఆ బాడీలో అంటే ఏంటంటే అధికారులకు కూడా తెలియాలి, ప్రజలకు తెలియాలి ఇటువంటి రోడ్లు ఉన్నాయని చెప్పేసి కార్లు వెళ్ళని కారడుల్లోకి వెళ్ళి ఆయన ఇది పంచాయతీరాజ్ శాఖ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇది వారి యొక్క పట్టుదలతో చేసిన ప్రగతి, నిజమైన ప్రజా పరిపాలన చేయాలని చెప్పేసి. కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పరిపాలన పనితీరు ఎలా అనిపిస్తుందండి? డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిలో చాలా మార్పు వచ్చిందండి. ఎందుకంటే వారు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు, చాలా లోతుగా ఆయన పరిశీలన చేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. అధికారులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి విలువిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి అవినీతి అన్నా లేకపోతే కరప్షన్ అనేది తెలియదు వారికి. ఆ రకంగా మంచి పరిపాలన ఇవ్వాలి, నేను కష్టపడుతున్నాను, నాతో పాటు మీరు కూడా పనిచేయండి, అవినీతి లేని నిజాయితీ గల పరిపాలన మనం అందిద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనుకోవడం, నిజమైన పేదలు మరింత అభివృద్ధి చెందాలి, మరింత ప్లస్కి వెళ్ళాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఉండడం చాలా రాష్ట్ర ప్రజల అదృష్టంగా నేను తెలియజేస్తున్నాను. 6 శాఖల మంత్రిగా ఆ శాఖలపై పట్టుగానే ఆయన తీసుకుంటున్న ఇంట్రెస్ట్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? వారు తీసుకున్న శాఖలు కూడా ప్రజలందరికీ గ్రామాభివృద్ధి అంటే దేశానికి పల్లెలే పట్టుకొమ్మలన్నారు బాబూజీ, మహాత్మా గాంధీజీ గారు. అంటే దేశం బాగుండాలంటే పల్లెలు బాగుండాలి. అటువంటి పల్లెల అభివృద్ధికి తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఎందుకంటే ఒక వ్యవస్థ మారాలన్నా, సమాజం మంచి సమాజం అవ్వాలన్నా పంచాయతీరాజ్ శాఖ అన్నింటిలో కూడా కీలకమైన శాఖ. ఆ శాఖను తీసుకున్నారు. ఆ శాఖలో అవినీతి లేకుండా ప్రజలందరికీ ప్రతి పరిపాలన చేరువయ్యే విధంగా వారు పరిపాలన చేస్తున్నారు. చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతూ ఉంది. ఇవాళ గ్రామాల్లో రోడ్లు జరుగుతూ ఉన్నాయి. అదే రకంగా ఉపాధి హామీ పథకం పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి. అదే రకంగా ఈ ఇంకుడు గుంటలు అవ్వచ్చు, ఫార్మ్ ఫండ్స్ అవ్వచ్చు, అంటే నీరు, వర్షపు నీరు భూమిలోకి ఇంకింపజేసే విధాన కార్యక్రమాలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అభివృద్ధి పరుగులెడతా ఉంది. ఎన్నడూ లేని విధంగా 75 సంవత్సరాల చరిత్రలో మన్యం ఏరియాలో కనీస వసతులైనటువంటి రోడ్లు, తాగునీరు సమస్యలు చాలా విపరీతంగా ఉండేవి. వాటిని పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వాటి మీద యాక్షన్ తీసుకోవడం, రోడ్లు లేని చోటకి రోడ్లు, కనీసం 20 మంది ఉన్న గ్రామంలో కూడా రోడ్లు వేయటం, సిమెంట్ రోడ్లు, అలాగే నీటి సదుపాయం కల్పించడం ఎలా అనిపిస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడుక్కో గొయ్య గజానికో గొంత అని చెప్పేసి కార్యక్రమం పెట్టి డిజిటల్ క్యాంపెయినింగ్ పెట్టారు సార్. అంటే ప్రతి గ్రామంలోని ఎక్కడైతే రోడ్లు బాగోలేదో అవన్నీ కూడా ఫోటోలు తీసి పెట్టడం, అక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే రోడ్లు ఎంత ఛిద్రమైన పరిస్థితుల్లో ఉన్నాయో ఆ ఛిద్రమైన రోడ్లలో ఎంతమంది ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయి కాళ్ళు చేతులు నడుము ఇరుగుపడాలు, అదే రకంగా వాహనాలు పాడవడం, రవాణా భారానికి పడిపోయి ఎంతోమంది జీవితాలు అతలాకుతలమైన పరిస్థితులు వారు ఈ డిజిటల్ క్యాంపెయినింగ్ ద్వారా చాలా దగ్గరగా చూడడం జరిగింది. దాని మీద వారు బలంగా నిర్ణయం తీసుకుని గెలిచిన వెంటనే ప్రతి రోడ్లు కూడా వేయాలి, మరమ్మతులు చేయాలి, కొత్త రోడ్లు వేయాలని చెప్పేసి వారు అనుకోవడం. అదే రకంగా అసలు ఎవరు వెళ్ళని
మారుమూల ప్రాంతాలకి అంటే అసలు అక్కడికి వెళ్ళాలంటే నాయకులు భయపడతారు. అటువంటి కారాడవుల్లో కూడా ఏజెన్సీ మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళడం కూడా వారు నాకు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. నడిచి వెళ్ళారు చాలా కిలోమీటర్లు. ఆ బాడీలో అంటే ఏంటంటే అధికారులకు కూడా తెలియాలి, ప్రజలకు తెలియాలి ఇటువంటి రోడ్లు ఉన్నాయని చెప్పేసి ఆయన వెళ్ళేటప్పుడు వర్షం కూడా అలా జరిగింది. ఇంచుమించు మోకాల వరకు కూడా బురదలో వెళ్ళడం జరిగింది. అన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళారు. అంటే ఆ కష్టం తెలియాలి, రాష్ట్రానికి ఇటువంటి పరిస్థితులు రోడ్లు ఉన్నాయనేది తెలియాలనే ఉద్దేశంతో వెళ్ళడం. ఇప్పుడు ఆ రోడ్లన్నీ కూడా చక్క సిమెంట్ రోడ్లు అయిపోయి, తార్ రోడ్లు అయిపోయి ఈరోజు గిరిజనులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. అది మంచి శుభపరిణామం. అది ఈ క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వచ్చు అనుకుంటారు. 100% పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వచ్చు. అదే రకంగా కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఇది పంచాయతీరాజ్ శాఖ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇది వారి యొక్క పట్టుదలతో చేసిన ప్రగతిది. 25 సంవత్సరాల చరిత్రలో ఎంతో మంది సీఎంలుగా మారారు, ఎంతో మంది మినిస్టర్లుగా వచ్చారు. కానీ ఈ మన్యం ఏరియాలు అనేవి అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఆ మన్యం అనే రూపురేఖలు మారినాయి. అంటే ఇన్నాళ్ళు ఇవి రాజకీయ నిర్లక్ష్యం అనుకోవచ్చా? నిర్లక్ష్యం 100%. ఎందుకంటే సార్ ఇప్పుడు కార్ల మీద తిరిగేటప్పుడు అక్కడ ఏరియాల్లో రోడ్లు ఎలా ఉన్నాయి అన్నీ తెలుస్తుంది. అసలు కార్లు వెళ్ళని కారడవుల్లోకి వెళ్ళి ఆయన అక్కడ ఉన్న పరిస్థితులు డిజిటల్ క్యాంపెయినింగ్ ద్వారా ఫోటోలు రప్పించుకుని అక్కడ ఉన్న గిరిజనులు కష్టాలు వీడియో రూపంగా విని అక్కడికి తన టీంని పంపించి అక్కడ ఉన్న క్షేత్రస్థాయి పరిశీలన చేసి తప్పనిసరిగా అక్కడ విజిట్ చేయాలని చెప్పేసి ఎన్నికల ముందు కూడా చాలా ఏజెన్సీ గ్రామాలు తిరగడం జరిగింది. తర్వాత విజిట్ చేయాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి స్వయంగా వారు చూసి అక్కడ తప్పకుండా ఇవన్నీ కూడా నేను మార్పు తీసుకొస్తానని చెప్పేసి చెప్పడం. అక్కడ మహిళలు గిరిజన నిరుపేదలు ఆ డోలీలతో అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఆ డోలీ కర్రలకి గుడ్డ కట్టుకుని మోసుకుని వెళ్ళడం అన్నీ కూడా చెప్పారు. వాళ్ళు చూశారు. ఈయన కూడా అవన్నీ కూడా చెయ్యాలి, నిజమైన ప్రజా పరిపాలన చేయాలని చెప్పేసి వారు మంచి మార్పు అక్కడ ఏదైతే అక్కడ అట్టడుగున్నటువంటి పేదల దగ్గర నుంచే మొదలు పెట్టడం, ఏజెన్సీ గ్రామాల నుంచి మొదలు పెట్టడం అనేది చాలా ఒక అద్భుతమైన కార్యక్రమం సార్. అది పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలియదు అనే వాళ్ళకి మీరు ఏ విధంగా సమాధానం చెప్పగలరు? పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం తెలియదు అనుకోవడం అది అవివేకమే అనిపిస్తుంది. ఎందుకంటే సార్ పవన్ కళ్యాణ్ గారికి అన్ని విషయాలు తెలుసు. రాజకీయం తెలియదు అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పుడు అనుకుని ఉంటే ఉండొచ్చు. 2019లో 2 సీట్లలో పోటీ చేశారు, 2 సీట్లలో ఓడిపోయారని చెప్పేసి అప్పుడు అనుకోవచ్చు. ఆ 2 చోట్ల ఓడిపోయిన కష్టం, సమస్య, ఆ పట్టుదలతోనే ఇవాళ 21కి 100% స్ట్రైక్ రేట్తో ఆయన చేయడం జరిగింది. అదే రకంగా కూటమి కలవడానికి కానీ, ప్రధానమంత్రి గారిని ఒప్పించడానికి కానీ కూటమి ఇవాళ నడుస్తుందంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల. క్షేత్రస్థాయిలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి సార్. ఇప్పుడు మా నియోజకవర్గంలోనే మాకు కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. మళ్ళీ మేము లేదు వారితోనే ప్రయాణించాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడానికి కూడా వారి ఆలోచనలే, వారి సంకల్ప బలం గొప్పదే. ఏదైనా మనిషికి ఒక ఆశ చచ్చిపోయి నిర్జీవంగా పడిపోయి ఉన్న మనిషికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన ఏదైనా చేయగలడు అనే కొత్త ఆశలు చిగురిస్తున్నారని అనుకోవచ్చు. ఎలా అంటే ఒక విధంగా చూసుకుంటే అప్పుడు ఉద్దాన సమస్య అనమండి, ఈరోజు గొర్ల గ్రామం వెళ్ళి డయేరియా బాధితులకి మనీ పంచడం కానీ, రాజకీయంలోకి రాకముందు సొంత మనీ ఇచ్చారు. అలాగే అధికారంలోకి వచ్చి ఒక హోదాలో ఉన్నా సరే తన సొంత నిధులు ఖర్చు పెడుతున్న నాయకుడిని మీరు ఎవరైనా చూసారు ఎప్పుడైనా? ఇప్పుడు చూడలేదు సార్. అంటే చాలామంది మాటలు చెప్తారు కానీ ఈయన చేతల మనిషి ఎప్పుడు చూడలేదు సార్. ఎందుకంటే నేను చాలా దగ్గరగా చూశాను సార్ పవన్ కళ్యాణ్ గారిని. ఇంచుమించు ఎంతోమందికి ఈ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో వారికి ధైర్యం చెప్పి ప్రతి కుటుంబానికి ఆర్థిక సహకారం చేసిన వ్యక్తి. అదే రకంగా ఆత్మహత్య చేసుకోవడం కాదు, మనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనే ధైర్యం రప్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా అంటే మాలాంటి వ్యక్తులు కూడా నిజంగా మొన్న మాకు చిన్న చిన్న అవమానాలు ఎన్నో జరిగినా సరే వేరే పార్టీలోకి వెళ్లకుండా అలా న్యూట్రల్గా ఉండిపోయి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నామంటే వారి యొక్క బలమైన సంకల్పం, వారి మంచి మనసే. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ గారు సినిమాలో హీరోయే కాదు, రియల్ హీరో సార్.
పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు మొన్న సీట్ ఇవ్వలేదు, అన్యాయం చేశారు అన్నది కొంచెం మంది అనుకుంటారు. కానీ మాకు అన్యాయం అయితే జరిగిందని చాలామంది నా అభిమానులు అవ్వచ్చు, నన్ను ప్రేమించే వాళ్ళు అంటారు. కానీ నేనైతే పవన్ కళ్యాణ్ గారు నాకు అన్యాయం చేశారన్నది నేను అనుకోను. ఎందుకంటే వారు ఉన్న పరిస్థితులను బట్టి వారు నిర్ణయం తీసుకున్నారనేది నేను భావించి, నేను ఏ రాజకీయ పార్టీలు రమ్మని ఎంత ప్రయత్నం చేసినా సరే మేము అలాగే ఉన్నాం. ఉంటే జనసేనలో ఉంటాను, లేకపోతే న్యూట్రల్గా ఇండిపెండెంట్గా ఉంటానని చెప్పేసి అలా ఉండిపోయాం దగ్గర సంవత్సరం పైనుంచి కూడా. మరి ఇప్పుడు కూడా అసలు వేరే పార్టీలు ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు నన్ను. నీలాంటి మంచి వ్యక్తి ఇవాళ రాష్ట్రంలోనే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే రాష్ట్రంలో 12,531 ఓట్లు, 855 మంది పోటీ చేస్తే 12,531 ఓట్లు వచ్చింది మీకే. మిగిలిన వాళ్ళందరూ కూడా 1000, 500, 200, 300, 2000, 3000 వచ్చేది తప్పించి ఇంత ఎక్కువ ఓటింగ్ వచ్చింది మీరే. మీరు రండి మా పార్టీలోకి అని చెప్పి ఎంతోమంది పెద్ద పార్టీలు ఆహ్వానిస్తున్నా సరే నేను ఏ పార్టీ వైపు చూడకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఈ హృదయంలో ఈ స్థానం పవన్ కళ్యాణ్ గారు అలా ఉండిపోయింది. అందుకని ఏంటంటే సరే మనం మంచి చేస్తున్నాం, ఒక సమాజం మార్పు కోసం మనం రాజకీయాల్లోకి వచ్చాం, వారు కూడా సమాజం మార్పుల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. సరే మనం ఆయనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, మనం కష్టాలు అవమానాలు ఎదుర్కోవడంలో తప్పు లేదు అన్న ఉద్దేశంతోనే ఈరోజు మేము అదే రకంగా ప్రయాణం చేస్తాము. ఇందులో భాగంగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలి, మీ సేవలు రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. తప్పకుండా రాష్ట్ర శ్రేయస్సు కోసం, మంచి ప్రజా పరిపాలన కోసం, మంచి కోసం తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా నేను తోడుగా ఉండి మంచి సమాజానికి నా వంతు నేను ప్రయత్నం చేయడం జరిగింది సార్. 2024 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకి రమ్మని మీకు స్వాగతం పలికితే, ఇటు పక్క చంద్రబాబు గారు టీడీపీ పార్టీలోకి రమ్మంటే ఏ పార్టీని సెలెక్ట్ చేసుకుంటారు? ఇద్దరు కూడా నాకు చెరుకు కన్నులు అంటారు సార్. ఎందుకంటే నేను సర్పంచ్గా ఉన్న 18 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రోత్సహించారు. ఎన్నో రాజకీయ మీటింగుల్లో ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలకి ఒక అవకాశం నాతో మాట్లాడించి ఎంతో రాష్ట్రంలోనే ఒక పేరు రప్పించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ నాకు చాలా ఇష్టం. ఒక సర్పంచ్గా నన్ను చాలా ప్రోత్సహించారు. నా గ్రామ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేయడం జరిగింది, ఎంతో సహకారం చేశారు. అదే రకంగా 2019లో నాకు ఎమ్మెల్యేగా అవ్వాలన్న ఆశ నాకు అనిపించింది. నేను ఒక సామాన్యుడిని, నేను పార్టీకి అప్లికేషన్ పెట్టడం జరిగింది, జనసేన పార్టీకి. ఇటువంటి వ్యక్తి శాసనసభకి వెళ్ళాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చి ఆ 5 సంవత్సరాలు కూడా నన్ను ప్రోత్సహించడం జరిగింది. అంటే నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు, ఇద్దరు ఆధ్వర్యంలోని స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధన కోసం పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా, చంద్రబాబు నాయుడు గారు విజన్కి అనుగుణంగా రాష్ట్రాభివృద్ధికి శక్తివంతం లేకుండా కృషి చేస్తూ రాష్ట్రంలో ప్రతి గ్రామం తిరిగి ప్రజల్ని, విద్యార్థుల్ని, నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని చైతన్యపరిచి బూరుగుడు గ్రామం రాష్ట్రంలోనే ఒక ఆదర్శం అయ్యింది. ప్రధానమంత్రి గారితో కూడా 3 సార్లు రాష్ట్ర అవార్డు తీసుకోవడం జరిగింది, జాతీయ అవార్డు. మా గ్రామం ఏ రకంగా అభివృద్ధి చేశామో అదే రకంగా అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ మార్పుకి 18 సంవత్సరాలు నేను సర్పంచ్గా చేసిన అనుభవాలను కూడా ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారు ఆశయాల్ని, సిద్ధాంతాలని, వారి ఏదైతే ప్రజలలోంచి మంచి జరగాలని అనుకుంటున్నారంటే పేదవాళ్ళ అభివృద్ధికి వాళ్ళు ఆలోచిస్తున్నారో అది జరగడానికి శక్తివంచం లేకుండా కృషి చేయడం జరిగింది సార్. అంటే ఇక్కడ మీకు ఆప్షన్ లేదండి. ఇప్పుడు 2 పార్టీలు అన్నాను, మీరు దానికి సరైన సమాధానం చెప్పాలి. మీకు ఒకటే ఆప్షన్ ఉంది, 2 కన్నా 5 రెండింటిలో ఏది చూస్ చేసుకుంటారు? ఎమ్మెల్యేగా ఆఫర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి వెళ్తారా, విజన్ ఉన్న చంద్రబాబు గారి పార్టీలోకి వెళ్తారా? నాకు ఇద్దరు ఇష్టమే సార్. నాకు ఎందుకంటే ఎక్కువ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఎందుకునో ఇప్పటికీ కూడా సార్ మీరు నమ్మరు, నా ఇంటి దగ్గర అన్ని డోర్లకి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో ఉన్న స్టిక్కర్లు ఉంటాయి. ఇంటికి వచ్చిన వాళ్ళు చాలా మంది తిడతారు నన్ను, ఏంటి అసలు నీకు సీట్ ఇవ్వలేదు, నిన్ను ఇబ్బందులు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఇంకా తలుపుల మీద తీయలేదంటే అని చెప్పి కొంచెం మంది తీస్తుంటే నేను గొడవ పెట్టాను, అసలు ముట్టుకోవద్దు ఆయన ఫోటో అని చెప్పేసి. నా ఇంటి మీద, బెడ్రూమ్ తలుపుల మీద, నా బీరువా మీద, నా ఇంటి ప్రధాన ద్వారం మీద అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు స్టిక్కర్లే ఉంటాయి, గాజు గ్లాస్ అని.
అంటే అంత పిచ్చి సార్ నాకు. అంటే దీంతో మేము అర్థం చేసుకోవచ్చు, మీకు ఆఫర్ వస్తే జనసేనలోకి వెళ్తారని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే చెప్పగానే చెప్పేశారు. ఓకే, తప్పకుండా మళ్ళీ మీరు జనసేన పార్టీలోకి రావాలని కోరుకుంటున్నాం సార్.